అద్భుతాలేం జరగలేదు. బుమ్రా లేడనే ధైర్యంతో భారత్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఉఫ్ఫుమని ఊదేసింది. ప్రసిద్ధ్ కృష్ణ కింద మీద పడిన టార్గెట్ చిన్నది కావడంతో ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ను గెలిచేసి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 141 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఉన్న టీమిండియా మూడో రోజు ఉదయం 157 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. మొదటి ఇన్నింగ్స్లో లభించిన 4 పరుగుల లీడ్తో కలిపి ఆస్ట్రేలియాకు 162 పరుగుల టార్గెట్ మాత్రమే పెట్టగలిగారు మన బ్యాటర్లు. కెప్టెన్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా మ్యాచ్లో దిగకపోవడం భారత్ను తీవ్రంగా దెబ్బతీసింది. మొదటి ఓవర్ నుంచే ఎదురుదాడి మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఈ క్రమంలోనే 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అటాకింగ్ గేమ్ మాత్రం ఆపలేదు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 1 వికెట్ తీసిన బుమ్రా లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదే అడ్వాంటేజ్గా హెడ్ వెబ్స్టర్ చెలరేగిపోయి ఆడి ఆసీస్కు కావాల్సిన లక్ష్యాన్ని ఛేదించి పెట్టారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఖాతాలో ఈ సిరీస్లో మూడో విజయం పడి 3-1 తేడాతో 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరిసారిగా 2014-15 సీజన్లో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ను ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత ఇంటా బయట ఆసీస్ను చిత్తు చేసిన భారత్ వరుసగా 4 సార్లు బీజీటీ సిరీస్ గెలుచుకున్నా ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు.